తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలోని కోటపోలూరు గ్రామానికి చెందిన సంధ్య హత్య కేసులో ఆమె భర్త పనబాక శ్రీనివాసులను సూలూరుపేట పోలీసులు అరెస్టు చేశారు. సూలూరుపేట సీఐ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం మద్యానికి బానిసై శ్రీనివాసులు గత కొన్నేళ్లుగా భార్య సంధ్యపై అనుమానంతో వేధింపులకు పాల్పడుతూ వచ్చాడు. ఈ నెల 25వ తేదీన సంధ్యను సూలూరుపేటలోని ఆర్కే లాడ్జికి పిలిపించి గొడవకు దిగాడు. అనంతరం కోటపోలూరు సమీపంలోని పుచ్చకాలువ పొలాల వద్దకు తీసుకెళ్లి తీవ్రంగా దాడి చేసి గొంతుపై కాలుతో నొక్కి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మృతురారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు నాయుడుపేట డీఎస్పీ జి చెంచుబాబు పర్యవేక్షణలో సీఐఎం మురళీకృష్ణ, ఎస్ఐ జి అజయ్ కుమార్ వారి సిబ్బంది సహకారంతో నిందితుడిని అరెస్టు చేశారు. నమస్కారం. గడిచిన 25వ తారీఖు అంటే మంగళవారం సాయంత్రం నైటు కోటపోలూరు గ్రామంలో భార్యని భర్త హత్య చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ కేసులో ముద్దాయి అయినటువంటి పనబాక శ్రీనివాసులు కోటపోలూరు గ్రామం చెందిన అతను. ఇతనికి 14 సంవత్సరాల క్రితం కారిజాత గ్రామానికి చెందిన సంధ్య అనే ఆమెతో వివాహం చేయడం జరిగింది. వారి యొక్క వివాహం ఒక 3 సంవత్సరాల వరకు సజావుగా సాగింది. వారికి ఒక తిరుమల, చంద్రిక అనే 2 పిల్లలు కూడా కలిగారు. అబ్బాయి వయసు 12 సంవత్సరాలు, అమ్మాయి వయసు 10 సంవత్సరాలు. వీరు 7వ తరగతి 5వ తరగతి చదువుతూ ఉన్నారు. అయితే రాను రాను సంసారంలో గొడవలు రావటం, భర్త భార్య మీద అనుమానంతో తరచూ వేధిస్తూ ఉండటం వల్ల ఆమె అప్పుడప్పుడు అతను వేధింపులు తట్టుకోలేక పుట్టింటి అయినటువంటి కార్యజాతకు వెళ్ళటం జరుగుతూ ఉంది. పెద్ద మనుషులు మాట్లాడటం, మళ్ళీ తిరిగి కోటపోలూరులో వారి యొక్క అత్తగారింటికి పంపించడం జరుగుతూ ఉండింది. అయితే ఆ వేధింపులు విసిగిపోయిన ఆమె 6 నెలల క్రితం తమ పుట్టింటిలోని కార్యజాతకు వెళ్ళి 3 నెలల నుంచి మాంబట్లో ఉన్నటువంటి భారతీయ కంపెనీలో గురుకుల పాఠశాల డివి సత్రంలో చదువుతూ ఉన్నాడు. 4 రోజుల క్రితం స్కూల్లో వెళ్ళి ఆ అబ్బాయి కోటపోలూరులో 2 రోజులు ఉందామని చెప్పడం వల్ల 25వ తారీఖు మధ్యాహ్నం కోటపోలూరులోని హరిజనవాడలో వారి యొక్క గృహానికి వెళ్ళడం జరిగింది. అయితే ముద్దాయి ఎప్పటికైనా ఈమెని తుదముట్టించాలనే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఆగస్టు నెల 2వ తారీఖు నుండి సూళ్ళూరుపేటలో ఉన్నటువంటి ఆర్కే లాడ్జీలో అద్దెకు తీసుకొని ఇతను పెయింట్ పనులు చేస్తూ ఉంటాడు. తాగుడుకు కూడా బానిసై ఉన్నాడు. ఉండి ఇక్కడ లాడ్జీలో ఉండటం జరిగింది. ఇతను ఈమె మరియు భార్య మరియు కుమారుడు ఇంటికి రావడం గమనించి సాయంత్రం ఇంటికి ఫోన్ చేసి భార్యని అన్నం మరియు గుడ్డు కూడా వండుకొని లాడ్జీకి తీసుకొని రమ్మడం జరిగింది. అదేవిధంగా భర్త మాట నమ్మి ఆమె లాడ్జీకి వంట చేసుకొని వెళ్ళటం, అక్కడ ఇద్దరికి గొడవ జరగడం, ఆ గొడవలో అతను చేయి చేసుకోవడంతో అవి తెలిసిన లాడ్జీ ఓనరు సుమారు 10 గంటల సమయంలో లాడ్జీ ఖాళీ చేసి వెళ్ళిపోండి, గొడవ చేసుకోవద్దని చెప్పడంతో అక్కడి నుంచి భార్యను ఎక్కించుకొని కోటపోలూరు గ్రామానికి వెళ్ళే దారిలో ఉన్నటువంటి పుచ్చకాలువ ఏదైతే ఉందో దాని దగ్గర పొలాల్లోకి సుమారు ఒక 400 మీటర్లు పొలాల్లోకి తీసుకొని వెళ్ళి అక్కడ ఆమెని కొట్టి ఊపిరాడకుండా చేసి గొంతు పిసికి చంపివేయడం జరిగింది. అదేవిధంగా తెల్లవారుజామున 26వ తారీఖు 6 గంటలకి అతని యొక్క స్ప్లెండర్ వెహికల్ మీద ఆ చనిపోయిన భార్యని వెనకాల పరండ పెట్టుకొని ఇంటికి తీసుకెళ్తుందో అక్కడ వాళ్ళ కొడుకు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా చూడటం జరిగింది. నా భార్యను చంపేశాను అని చెప్పి, అనుమానంతో చంపేశాను అని చెప్పి అక్కడ మంచం మీద బండ వేసి అతను పారిపోవడం జరిగింది. అతను ఈరోజు మధ్యాహ్నం పిండిపాలెం దగ్గర ఉన్నటువంటి డాబా దగ్గర అరెస్ట్ చేసి అతని యొక్క క్రైమ్లో ఉపయోగించినటువంటి స్ప్లెండర్ వెహికల్తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని రిమాండ్ నిమిత్తం కోర్టులో కూడా హాజరుపరచడం జరుగుతుంది. ఈ కేసులో సూళ్ళూరుపేట ఎస్ఐ గారు, వారి సిబ్బంది మరియు అందరూ కూడా చక్కగా పనిచేసి ముద్దాయిని అరెస్ట్ చేయడంలో, ఆ క్లూస్ సంపాదించడంలో, ఆ నేరస్థలాన్ని కనిపెట్టడంలో, అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా క్లూస్ టీం వారి సహాయంతో వాటన్నింటినీ కూడా సేకరించడం జరిగింది. అందరినీ కూడా ఎస్పీ గారు, డిఎస్పీ గారు, నాయుడుపేట డిఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు అందరూ కూడా అభినందించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
A new dawn rises in Stonehouse Pate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Pate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.